ఓ పక్క గుడి మరో పక్క బడి ఆ రెండింటికి సమీపంలోనే వైన్ షాప్ అధికారులు అనుమతులు ఇవ్వడంతో నిర్వాహకులు షాప్ ఏర్పాటుకు రెడీ అయ్యారు. ఇంతలోనే అక్కడికి జనం భారీగా చేరుకున్నారు. మద్యం షాపు అనుమతి రద్దు చేయాలని ఆందోళనకు దిగారు. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో వివాదం మరింత ముదిరింది. ఆందోళనకారులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. అసలు ఈ వివాదానికి కారణమేంటి? వైన్ షాప్ ఏర్పాటును ఎందుకు వ్యతిరేకిస్తున్నారు జనం? వైన్ షాపుల ఏర్పాటు వివాదాస్పదం అవుతోంది. దసరా ఉత్సవం రోజున పార్వేట జరిగే చోట లిక్కర్ మార్ట్కు ఎక్సైజ్ అధికారులు అనుమతించారు. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుడి బడికి 100 మీటర్ల దూరంలో మాత్రమే వైన్ షాపులకు అనుమతి ఇవ్వాలనే నిబంధనలు ఉన్నాయి. అయితే గుడి బడి రెండూ ఉన్న చోట ఎలా అనుమతి ఇచ్చారనేది అంతుపట్టడం లేదు. లిక్కర్ మార్ట్ ఏర్పాటు చేసిన ప్రదేశాన్ని జమ్మిబండ అని కూడా పిలుస్తారు స్థానికులు. లిక్కర్ మార్ట్ అనుమతి రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇక విషయం తెలుసుకున్న ఖమ్మం ప్రజలు పెద్ద ఎత్తున జమ్మిబండ ప్రదేశానికి తరలివచ్చారు. షాపును పరిశీలించేందుకు వెళ్లిన బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం ఎక్సైజ్ ఉన్నతాధికారి నాగేందర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. లిక్కర్ మార్ట్ అనుమతిపై 2 రోజుల్లో తేల్చకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు బీజేపీ నేతలు. జమ్మిబండ పక్కన వైన్ షాప్ పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వడం అంటే హిందువుల మనోభావాలు దెబ్బతీయడమేనన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఎక్సైజ్ శాఖ అధికారులు వెంటనే ఆ షాపు అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జమ్మిబండ ఇది ఖమ్మం క్షేత్రంలో వస్తుంది. వేల సంఖ్యలో భక్తులు వచ్చి అక్కడ దర్శనం చేసుకుంటారు. కానీ దురదృష్టం ఏంటంటే అదే గుడి జస్ట్ పక్కనే ఒక వైన్స్ ఏర్పాటు చేస్తున్నారు వితౌట్ మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్. నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులకి అడుగుతున్నా, ఎన్ని డబ్బులు తీసుకొని ఈ వైన్స్ అక్కడ పెట్టడానికి మీరు పర్మిషన్ ఇచ్చినారు? కొద్దిగా చెప్తారా? మొత్తానికి ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.